ఏ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజయ్ టిప్స్. సో మనం దురంధర్ అర్థమెటిక్ సిరీస్ ఎప్పుడో స్టార్ట్ చేశాం కదా. నెంబర్ సిస్టంలో 5 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో మనము డివైజబిలిటీ కాన్సెప్ట్ కింద మనం కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాము. సో డివైజబిలిటీలో మనకు చాలా కాన్సెప్ట్ ఉంటుంది, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో మొత్తంగా నేను మీకు 9 వీడియోస్ అప్లోడ్ చేస్తాను డివైజబిలిటీ పైనే. సో ఇది ఫస్ట్ వీడియో, క్లాస్ 1 అనుకోండి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది డివైజబిలిటీ, ప్రతి ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటాడు క్వశ్చన్స్. సో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి. ఒక లైక్తో మనం స్టార్ట్ చేద్దాము. ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా బల్లగుద్ది మరి కవర్ చేశాను. నోట్బుక్ మెయింటైన్ చేసుకోండి, క్లియర్గా రాసి పెట్టుకోండి. క్లాస్ వైజ్గా మీరు ఎలాంటి వేరే కోచింగ్ కూడా అవసరం లేదు. ప్రతి కాన్సెప్ట్ ఇక్కడ మీకు కవర్ చేస్తాను. ఏంటంటే మీరు నేను చెప్పిన క్వశ్చన్స్ కాకుండా ఇంకా వేరే ఏదైనా క్వశ్చన్స్, ఇంకా మోర్ క్వశ్చన్స్ వేరే సోర్స్ ఎక్కడ దొరికితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మీకు తిరుగులేదు, మీరు కోచింగ్ కూడా అవసరం లేదు ఎవరైతే మనీ అఫోర్డ్ చేయలేరో. ఓకే, సో ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో ఈ క్లాసెస్ అన్నీ షేర్ చేయండి. నేను మీకు అన్ని అర్థమెటిక్ చాప్టర్స్ కవర్ చేస్తాను. ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు, బట్ నా ఎనర్జీ ఉన్నంత వరకు అయితే నేను కవర్ చేస్తూనే ఉన్నాను. సో ఇట్లా ఇప్పటికీ సోది ఎక్కువైపోయింది. ఇంకా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో డివైజబిలిటీ రూల్లో ద ఫస్ట్ కాన్సెప్ట్. సో ఇంతకు డివైజబిలిటీ రూల్ అంటే ఏంటి సార్? సో డివైజబిలిటీ రూల్ మనం ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, జనరల్గా నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, 1213 అన్న నెంబర్ ఉంది నాన్న. ఓకే, సో 1213 అన్న నెంబర్ ఉంది. ఆ నెంబర్ని 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయమంట. నేను 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయమంట. మీరు ఎలా చెక్ చేస్తారు? 1213 ఇట్లా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి సంథింగ్ నెంబర్ తీసుకొని చేసి రిమైండర్ 0 వస్తేనేమో డివైడ్ అవుతుంది, రిమైండర్ 0 రాకపోతే డివైడ్ అవ్వదు. సో ఇదంతా ఎగ్జామ్లో చేసుకుంటే కూర్చోలేం కదా, చాలా ఇబ్బంది అవుతుంది కదా. అంటే టైం వేస్ట్ అవుతుంది కదా. ఇబ్బంది ఏం కాదు, టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఈ విధంగా మనము డివైడ్ చేస్తాం కదా. ఇప్పుడు ప్రతి నెంబర్కి ఫర్ ఎగ్జాంపుల్ 2 నుంచి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఈ 13 వరకు మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా డివైజబిలిటీ రూల్స్ అనేటివి నేర్చుకుంటాము. సో ప్రతి నెంబర్కి ఎలా డివైజబిలిటీ ఐడెంటిఫై చేయాలో నేను మీకు క్లియర్గా చెప్తాను. నోట్బుక్లో మీరు నోట్ చేసుకోవాలి. క్లియర్? సో ఇప్పటికైతే నేను ఇది రబ్ చేస్తాను, ఈ కిందిది. ఓకే, సో ఫస్ట్ నేను దేనికి డిస్కస్ చేస్తాను అంటే డివైజబిలిటీ రూల్ మీరు బాగా గమనించండి. ఫస్ట్ నేను 2కి డిస్కస్ చేస్తాను. ఓకే, 2కి డిస్కస్ చేస్తాను. మీరు బాగా గమనించండి అన్న, 2కి డిస్కస్ చేసే ముందు 2 అనే నెంబర్తోనే మనకు ఖచ్చితంగా 4 and 8 డివిజిబిలిటీ రూల్స్ కూడా అయిపోతాయి. ఎలానో చెప్తా వినండి. సో ఫస్ట్ మీరు 2 power 1 ఎంత? 2 కదా. 2 power 2 ఎంత? 4. 2 power 3 ఎంత? 8. క్లియర్? ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. ఏదంటే జస్ట్ 1 సెకండ్ నాన్న, ఆ నెంబర్ని నోట్ చేశాను ఒక దగ్గర. సో 16824 16824 అనే నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ నెంబర్ 2తో డివైడ్ అవ్వాలి అంటే 2 అనేది ఎలా ఫామ్ అయింది? పవర్ 1. 2కి పవర్ 1 అంటే 2 power 1 అంటే 1. సో లాస్ట్ 1 డిజిట్ చూడాలి. 1 కాబట్టి లాస్ట్ 1 డిజిట్ 2తో డివైడ్ అవుతే అప్పుడు ఈ నెంబర్ మొత్తం 2తో డివైడ్ అయినట్టు. మళ్ళీ ఇక్కడ 4 ఉంది కదా, 4 అనేది 2తో డివైడ్ అవుతుందా? అవ్వదా? అవుతుంది కదా, 2తో డివైడ్ అవుతుంది కదా. సో అయినప్పుడు మనం ఏం చేయాలి? ఈ నెంబర్ అనేది 2తో డివైడ్ అవుతుందని సెలెక్ట్ చేసుకోవాలి, అంతే కదా. తర్వాత 4తోన ఇదే నెంబరు 4తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? 4 అనేది ఎలా ఫామ్ అయింది నాన్న మనకు? 4 అనేది పవర్ 2 ఉంది. పవర్ 2 అంటే దాని అర్థం ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి 4 డివైజబిలిటీకి. సో 4తో ఈ నెంబర్ డివైడ్ అవుతుందా లేదా చూడాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ మనం చూడాలి. 24/4 డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ కంప్లీట్ నెంబర్ కూడా మనకు 4తో డివైడ్ అవుతుందని అర్థం. క్లియర్? తర్వాత 8 ఏంటి? ఇంకా మీకు తెలిసిపోయింది. ఇది ఏంది? 8 ఎలా ఫామ్ అయింది? 2 క్యూబ్ అంటే 3 అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8, 24 లాస్ట్ 3 డిజిట్ అనేటివి 8తో డివైడ్ అవుతే అప్పుడు ఈ కంప్లీట్ నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుందని అర్థం. క్లియర్? చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, 824 అన్నాడు. 824 ఈస్ డివైడెడ్ బై 8. 8 1 8 అండ్ రిమైండర్ 0. ఇక్కడ 0 పెడితే ఈ 24 ఇక్కడ వేసుకోవచ్చు.
8 3 is 24. సో రిమైండర్ ఇస్ 0 కంప్లీట్లీ, అంతే కదా, కంప్లీట్ రిమైండర్ ఇస్ 0. మరి దాని అర్థం ఏంటి, ఈ 16824 అనేది ఖచ్చితంగా 8తో డివైడ్ అవుతుందా అవ్వదా, అవుతుంది కదా. సో దట్స్ ఇట్, దిస్ ఈస్ ద డివైజబిలిటీ రూల్ ఫర్ 2, 4 and 8. క్లియర్. 2 అయితే లాస్ట్ 1 డిజిట్, 4 అయితే లాస్ట్ 2 డిజిట్స్, 8 అయితే లాస్ట్ 3 డిజిట్స్. క్లియర్. నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఇది నేను నెక్స్ట్ మళ్ళీ నోట్ చేసుకున్న తర్వాత మీకు 5 డివైజబిలిటీ రూల్ చెప్తాను. ఓకే, క్లియర్. సో 5 తర్వాత మనం నెక్స్ట్ 1 by 1 డిస్కస్ చేసుకుంటా పోదాం. ఇప్పటి వరకు ఎవరైనా లైక్ కొట్టని వాళ్ళు ఉంటే నాన్న ప్లీజ్ లైక్ కొట్టండి నాన్న ప్లీజ్. లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక 10 మందికి అది రిఫర్, అంటే 10 మందికి మీరు ఒక లైక్ కొడితే 10 మందికి అది రీచ్ అవుతుంది, అంతే తప్ప దాని గురించి ఏం లేదు నాన్న. క్లియర్. ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నా మీకు, ఒక్క పాయింట్ కూడా మిస్ చేయను. ఓకేనా. నెక్స్ట్ నేను మీకు డివైజబిలిటీ రూల్ ఆఫ్ 5 డివైజబిలిటీ రూల్ చెప్తాను నాన్న. చూడండి 5 డివైజబిలిటీ రూల్. సో 5 పవర్ ఎంత, 5 పవర్ 1 ఎంత 5, 5 పవర్ 2 ఎంత 25. ఓకే, 5 పవర్ 3 ఎంత 125, 5 పవర్ 4 ఎంత 625 కదా, 5 పవర్ 4 625 నాన్న. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే నాన్న, జనరల్గా ఫస్ట్ మీరు ఒక నెంబర్ తీసుకున్నాం, ఏది ఆ నెంబర్ అంటే 15625 తీసుకోండి. 15625 15625 తీసుకుందాం. ఓకే, 15625 ఇది 5తో డివైడ్ అవుతుందా లేదా మనం తెలుసుకోవాలి అంటే, 5తో డివైడ్ అవుతుందో తెలుసుకోవాలి అంటే 5కి పవర్ 1 ఉంది కాబట్టి, సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది నాన్న 5 ఉంది. సో 5 అనేది 5తో డివైడ్ అవుతుందా, ఎస్ అవుతుంది కదా. దేర్ఫోర్ ఈ నెంబర్ 5తో డివైడ్ అవుతుందని అర్థం. ఓకే, తర్వాత 25తోన సేమ్ నెంబర్ 25తోన డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే, సేమ్ నెంబర్ 25తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఏం చేయాలి, 25 ఎలా ఫామ్ అయింది 5 స్క్వేర్ అంటే 2 డిజిట్స్. సో లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి 25 ఉంది. సో 25తో డివైడ్ అవుతుందా, ఎస్ అవుతుంది కదా. దేర్ఫోర్ ఈ నెంబర్ కూడా 25తో డివైడ్ అవుతున్నట్టే. సో ఇది కూడా సేమ్ 3 క్యూబ్ ఉంది కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ చూడాలి. ఈ 3 డిజిట్స్ నెంబర్ 625 ఉందా, ఈ 625 125తో డివైడ్ అవుతున్నట్లయితే కంప్లీట్గా ఈ 15,625 కూడా 125తో డివైడ్ అవుతున్నట్లు అర్థం. అండ్ 625కి కూడా సేమ్ అలానే 4 డిజిట్స్ డివైడ్ అవుతే ఆబ్వియస్గా 625తో అది డివైడ్ అవుతుందని అర్థం నాన్న. క్లియర్. 5 డివైజబిలిటీ రూల్ మీకు క్లియరా, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సారీ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఇప్పుడు ఏమైపోయింది 5 అయిపోయింది కదా, 5 అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏం మిగిలింది మనకు, నెక్స్ట్ నేను మీకు 10 చెప్తాను. 10 డివైజబిలిటీ రూల్ ఈజ్ వెరీ ఈజీ. 10 డివైజబిలిటీ ఈజ్ వెరీ ఈజీ నాన్న. 10 డివైజబిలిటీ. ఓకే, డివైజబిలిటీ అంటే ఏం లేదన్న 10ది ఎవర్ గ్రీన్, అది ఎవర్ గ్రీన్, ప్రపంచం మొత్తం తెలుసు. ఏంది, ఏదైనా ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ 0 ఉంటే చాలు, 10తో డివైడ్ అయినట్లే. ఎగ్జాంపుల్ ఏంటి, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ 1240 ఈజ్ డివైజబుల్ బై 10. తర్వాత లేకపోతే 2544 అనేది 10తో డివైడ్ అవుతుందా, అవ్వదు, ఎందుకంటే యూనిట్ డిజిట్ 0 లేదు కాబట్టి. ఓకే, యూనిట్ డిజిట్ అనేది 0 ఉండాలి. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది 1230. సో 1230 ఈజ్ డివైజబుల్ 10 ఎస్, 100% డివైజబుల్ బై 10, ఎందుకంటే 1230కి యూనిట్ డిజిట్ 0 ఉంది కాబట్టి. ఎవర్ గ్రీన్. సో నోట్ చేసుకోండి, 10 డివైజబిలిటీ రూల్ అని పెట్టుకొని లాస్ట్ యూనిట్ డిజిట్ ఈజ్ 0. యూనిట్ డిజిట్ 0 ఉంటే అది ఖచ్చితంగా మనకు 10తో డివైడ్ అవుతుందని అర్థం. క్లియర్. సో మనకి ఇప్పుడు 10తో కూడా అయిపోయింది. ఓకే, 10తో కూడా అయిపోయింది. సో 10 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను మీకు 3 and 9 నేర్పిస్తాను. క్లియర్. 3 and 9 వెరీ ఇంపార్టెంట్, అవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువ వాటిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో డివైజబిలిటీ ఆఫ్ 3 and 9, డివైజబిలిటీ ఆఫ్ 3 and 9. ఓకే, 3 and 9 క్లియర్. చూద్దాం. సో మీరు ఇక్కడ బాగా గమనించండి నాన్న, ఫస్ట్ నేను 3కి 9కి ప్యారల్గా చెప్తాను, ఎందుకంటే సేమ్ ఉంటాయి, 90% సిమిలర్ ఉంటుంది.
కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, అదేంటో నేను నీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ 3తో చూద్దాం నాన్న. సో 3తో చెప్తున్నప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, 1213 అని, 1213. ఓకే, కొద్దిగా నా వీడియో కనిపించకపోయినా పర్లేదు కదా, కంటెంట్ పైన ఫోకస్ చేయండి. ఓకే, కొద్దిగా రైటింగ్ బాగా రావట్లేదు, నేను వీడియో దూరం పెట్టుకొని రికార్డ్ చేస్తుంటే. ఓకే, 1213 అనేది మనకి ఇక్కడ 3 డివైజబిలిటీ రూల్లో 2 మెథడ్స్ ఉన్నాయి నాన్న. 9 డివైజబిలిటీ రూల్లో కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ చెప్తాను మీకు. ఫస్ట్ 3 డివైజబిలిటీ రూల్ చూడండి. మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ నెంబరు 3తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి అంటే ఏం చేయాలి మనం అంటే, జనరల్గా అన్ని డిజిట్స్ని యాడ్ చేయాలి. 1 + 2 3, 3 + 1 4, 4 + 3 7. ఈ 7 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి మళ్ళీ. సో 3తో అవుతుందా, అవ్వదు, కాబట్టి ఈ నెంబర్ మనకు 3తో డివైడ్ అవ్వదు అని అర్థం. ఓకే, తర్వాత చూడండి ఇంకోటి ఏంటంటే, జనరల్గా ఇంకో నెంబర్ తీసుకుందాం. ఏంటా నెంబర్ అంటే 12642, 12642 తీసుకుందాం. 12642 తీసుకుంటే మనకు 3తో డివైడ్ అవుతుందో లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ అన్ని డిజిట్స్ యాడ్ చేయండి. 1 + 2 3, 3 + 6 9, 9 + 4 ఎంత 13, 13 + 2 15. సో 15/3 డివైడ్ అవుతుంది కదా 3తోనే. 15 అనేది 3 టేబుల్లో పోతుంది కదా. సో దేర్ ఫోర్ ఇది 3తో డివైడ్ అవుతుందని అర్థం ఆ నెంబర్. ఓకే, సో ఈ విధంగా మనం చెక్ చేయాలి. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంది, 3 డివైజబిలిటీ రూల్ అంటే సింపుల్ నాన్న. మీరు ఏంటంటే ఇప్పుడు 1213 నెంబర్ ఉంది, ఈ 3తో డివైడ్ అవుతుందో లేదో మీరు చెక్ చేయాలంటే సింపుల్గా ఏంటంటే చూడండి ఒకసారి. ఇక్కడ మీరు ఏం చేయాలి, దీని సెకండ్ మెథడ్ని పేరింగ్ మెథడ్ అంటాం. ఓకే, నోట్ చేసుకోండి. సెకండ్ మెథడ్ పేరింగ్ మెథడ్. పేరింగ్ మెథడ్ అంటే ఏం లేదన్నా, మనం ఏం చెక్ చేయాలి అంటే ఇక్కడ మనం 3 టేబుల్లో ఇండివిజువల్ నెంబర్స్ చెక్ చేయాలి. ఫస్ట్ 1 పోతుంది 3 టేబుల్లో, పోదు. తర్వాత ఏం చేయాలి, 12 చూడాలి. 1 పోదు, 1 ఒక్కటే పోదు కాబట్టి 12ని కలిపి చూడండి, పేర్ చేసి చూడండి. రెండింటిని పేర్ చేస్తున్నాం. సో 12 3 టేబుల్ పోతుందా, ఎస్ పోతుంది, ఇంకా 12ని మర్చిపోండి. తర్వాత 1 3 టేబుల్ అవుతుందా, పోదు. 13 పోతుందా, పోదు. కాబట్టి తర్వాత ఏం చూడాలి, 1 పోదు 13 పోదు. మళ్ళీ 1 వదిలేసింది, 3 ఒక్కటే చూడండి. మళ్ళీ 3 పోతుందా, పోతుంది. కానీ ఒకటి మిగిలిపోయింది. సో ఇలా మిగిలిపోతే దాని అర్థం ఏంటో తెలుసా, ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవ్వదని అర్థం. మనకు మిగిలిపోకూడదు, ఒక్క నెంబర్ కూడా మిగిలిపోకూడదు. ఒక్క నెంబర్ మిగిలిపోయినా అది డివైజబుల్ కాదు. సో ఇది చూడండి, 12642 / 3 కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ 12 కనిపిస్తుంది, 12 పోతుంది కదా. 6 కూడా 3 టేబుల్లో పోతుంది. ఓకే, 4 పోతుందా, పోదు. 42 చూడండి, 42 పోతుందా, ఎస్ పోతుంది. సో ఒకటన్నా మిగిలింది మనకి, ఇక్కడ మిగలలేదు. సో దేర్ ఫోర్ ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంది. సో ఏ మెథడ్ బాగుందో మీకే వదిలేస్తున్నా. మీరు ఫస్ట్ మెథడ్ బాగుందో సెకండ్ మెథడ్ బాగుందో కామెంట్ చేయండి, నాకు చాలా క్యూరియస్గా ఉంది. ఫస్ట్ మెథడ్ నేర్చుకుంటే బాగుంటుందా, సెకండ్ మెథడ్ నేర్చుకుంటే బాగుంటుందా చూద్దాం. ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ మెథడ్ అయితే ఎఫ్ అని కామెంట్ చేయండి, సెకండ్ మెథడ్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఓకే, చూద్దాం. నేనైతే సెకండ్ మెథడ్ ప్రిఫర్ చేస్తాను, కానీ కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఫస్ట్ మెథడే యూజ్ చేయాలి. ఓకే, కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఫస్ట్ మెథడ్ యూజ్ చేయాలి. ఆ మెథడ్ ఏంటో నేను మీకు చెప్తాను. ఓకే, ఇది నోట్ చేసుకోండి. మీకు ఏం అర్థమైందో మీరు ఓన్గా నోట్స్ రాసుకుంటే మిమ్మల్ని మించిన టాపర్ ఎవరు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఏం అర్థమైందో అది నీ ఓన్గా రాసుకున్నావు అంటే నువ్వు టాపర్, అంతే. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చాలామంది పీడిఎఫ్ అని అడుగుతారు. దీని పీడిఎఫ్ ఏం చేస్తారా, పీడిఎఫ్ తీసుకొని? అది నేను రాసిన పీడిఎఫ్ నాకు వస్తుంది, చదువు నాకు నాలెడ్జ్ వస్తుంది. నేను చెప్పిన క్లాస్ని మీరు ఓన్గా నోట్స్ రాసుకుంటే అదే కదా నోట్స్. మళ్ళీ స్పెషల్గా పైసలు పెట్టి కొత్త బుక్లు కొనడం ఎందుకు? చెప్పిన క్లాస్ని నోట్స్ రాసుకోండి మీ ఓన్గా, చాలు, ఇనఫ్. వేరే క్వశ్చన్స్ కోసం బుక్స్ కొనుక్కోండి, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు నోట్ చేసుకోండి. డివైజబిలిటీ ఆఫ్ 9 చెప్తాను, అండ్ ఇది రబ్ చేస్తున్నాను. వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. అండ్ ఎవరైనా లైక్ కొట్టండి, లైక్ కొట్టండి ఈ గ్యాప్లో ప్లీజ్. అండ్ హైప్ చేయండి. మీకు కామెంట్ బాక్స్లో హైప్ అని చెప్తూనే ఉన్నాను. మీకు జనరల్గా కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి కామెంట్ బాక్స్ కాడికి వెళ్తే మొబైల్లో చూస్తున్న వాళ్ళు మీకు ఇలా బాక్స్ ఉంటుంది కదా, కామెంట్ హియర్ అని ఇట్లా ఉంటుంది కదా. ఇక్కడ మీకు 2 డాట్స్ ఉంటాయి. సో మీరు ఇటు సైడ్ ఒకసారి ఇట్లా స్వైప్ చేయండి. అప్పుడు మీకు హైప్ అనేది ఒకటి కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఒక 360 పాయింట్స్ ఇచ్చినట్టు అవుతుంది ఈ వీడియోకి. అంటే 360 పాయింట్స్ ఇస్తే ఏమవుతుందంటారా, మీకు ఏం నష్టం ఉండదు. ఆ పాయింట్స్ మాకు వస్తే ఆ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది, అంతే తప్ప నాకేం పైసలు రావు,
మీకేం పైసలు పోవు. ప్లీజ్, నేను ఇంత కష్టపడి చెప్తున్నా కాబట్టి గొంతు అరుచుకొని ఫ్రీ క్లాసెస్. జస్ట్ మీరు లైక్ కొట్టి హైప్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, గ్రూప్లోకి పంపండి, అంతే. అంతకుమించి నేనేం ఆశించానండి. ఓకే, ఇది రబ్ చేస్తున్నాను నేను. డివైజబిలిటీ ఆఫ్ 9 డిస్కస్ చేద్దాం. సేమ్ ఇలానే ఉంటుంది డివైజబిలిటీ ఆఫ్ 9. సో చూడండి. ఓకే, సో డివైజబిలిటీ ఆఫ్ 9, డివైజబిలిటీ ఆఫ్ 9 సేమ్ ఇదే కాన్సెప్ట్, ఏం తేడా లేదు, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో ఫస్ట్ నేను కొన్ని నెంబర్స్ తీసుకుంటాను. ఓకే, లెట్ మీ టేక్ సమ్ నెంబర్స్, సేమ్ నెంబర్స్ 1 to 13. ఫస్ట్ 1 to 13 9తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, తర్వాత ఇంకో నెంబర్ ఏంటి 12642, 12642 9తో డివైడ్ అవుతుందో లేదో చూడండి. 1827 9తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సో ద ఫస్ట్ రూల్, ఫస్ట్ మెథడ్ ఇందులో కూడా 2 మెథడ్స్ ఉంటాయి, సేమ్ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ అన్ని డిజిట్స్ యాడ్ చేయండి, వచ్చిన ఆన్సర్ 9తో డివైడ్ అవుతే ఈ నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతున్నట్టు. సో 1 + 2 3, 3 + 1 4, 4 + 3 7. సో 7/9 మనకు డివైడ్ అవ్వదు కాబట్టి సో ఈ నెంబర్ నాట్ డివైజబుల్ బై 9. ఓకే, 1 + 2 3, 3 + 6 9, 9 + 4 13, 13 + 2 15. సో 15/9, 9లో 15 పోతుందా? పోదు. సో ఈ నెంబర్ కూడా 9తో పోనట్టు. తర్వాత 1 + 8 9, 9 + 2 11, 11 + 7 18, 18/9. 18 అనేది 9 టేబుల్లో వెళ్తుంది కదా, 9 1 9 2. సో 18 అనేది 9తో డివైడ్ అవుతుందని అర్థం. సో దేర్ ఫోర్ ఈ నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంది? పేరింగ్ మెథడ్. ఏం చెప్పాను? 1 to 13 by 9 అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? 1 9లో పోతుందా? పోదు. సో 12 చూడండి, 12 9లో పోతుందా? పోదు. తర్వాత ఏం చేయాలి? 121 చూడండి, 121 9లో పోతుందా? పోదు. 1 to 13 పోతుందా? పోదు. పోనట్టే కదా, ఇంకొకటి పోతే అన్నీ మిగులుతున్నాయి మనకు. 21 పోతుందా? పోదు. 13 పోతుందా? పోదు. ఇంకేముంది, అక్కడ పోదు కాబట్టి ఖచ్చితంగా దిస్ ఈజ్ నాట్ డివైజబుల్. ఓకే, నెక్స్ట్ 12642 డివైడెడ్ బై 9 చూడండి, ఇక్కడ 12 పోతుందా? పోదు. 64 పోతుందా? పోదు. 2 పోతుందా? పోదు. 42 పోతుందా? పోదు. 60 మళ్ళీ మనకు 26 పోతుందా? పోదు. ఇది కూడా నాట్ డివైజబుల్. సో 1827 చూడండి, 1827 డివైడెడ్ బై 9, 18 పోతుంది, 27 పోతుంది. ఇట్లా పేర్స్ వెతుకోవాలి. ఓకే, ఫస్ట్ 1 చూడాలి, 1 పోకపోతే 18 చూడాలి, 18 పోతుంది. తర్వాత ఈ 18 పోయింది కాబట్టి ఇది కన్సిడర్ చేసుకోవద్దు, ఇంకా బంద్ చేయండి. 27 2 పోతుందా? పోదు. 27 చూడండి, 27 పోతుందా? ఎస్ పోతుంది. ఒక్కడు కూడా మిగలలేదు మనకి ఇక్కడ, ఒక్కడు కూడా మిగలలేదు కాబట్టి ఈ నెంబర్ అనేది మనకు 9తో డివైడ్ అవుతుందని అర్థం. సో దిస్ ఈస్ యాడింగ్ డిజిట్స్ నెంబర్ అండ్ దిస్ ఈస్ పేరింగ్ నెంబర్. ఓకే, దిస్ ఈస్ పేరింగ్ నెంబర్ నాన్న. క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నాన్న, మనకు వెరీ 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 ఇంపార్టెంట్ డివైజబిలిటీ రూల్, 6 డివైజబిలిటీ రూల్. ఓకే, 6 డివైజబిలిటీ రూల్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఒక్క 6 డివైజబిలిటీ రూల్తో మనకు 6, 12, 15, 72 ఈ 4 డివైజబిలిటీ రూల్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉంటుందో. సో డివైజబిలిటీ రూల్ ఆఫ్ 6. ఓకే, డివైజబిలిటీ రూల్ ఆఫ్ ఆఫ్ 6 నాన్న. ఓకే, సో సార్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఒకటే వినండి, నేనేం చెప్తానంటే మీకు క్లియర్గా. ఫస్ట్ మనం 6 గురించి మాట్లాడదాం. సో 6ని మనం ఎలా రాయొచ్చు? 2 into 3 రాయొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి? 6 టేబుల్లో వెళ్ళే నెంబరు, 6 టేబుల్లో డివైడ్ అయ్యే నెంబరు, 6తో డివైడ్ అయ్యే నెంబరు 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. అంటే రెండిట్లో డివైడ్ అవుతాయి, 2తో డివైడ్ అవుతాయి, 3తో డివైడ్ అవుతాయి, ఖచ్చితంగా 6తో అవుతుంది. ఓకే, సో రాసుకోండి నోట్బుక్లో. ఏదైనా ఒక నెంబర్, ఎనీ నెంబర్ డివైజబుల్ బై ఎనీ నెంబర్ డివైజబుల్ బై 2 and 3 రెండిట్లో అవ్వాలి. దెన్ దట్ నెంబర్ ఇస్ డివైజబుల్ బై 6. దిస్ ఈస్ ద రూల్. ఓకే, నెక్స్ట్ నెంబర్ చూడండి. ఇంకోటి ఏంటి, ఇక్కడ మీరు ఏదైతే పేరు తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, 6ని మనం ఎలా రాయొచ్చు? 6ని మనము ఫస్ట్ ఎలా రాయొచ్చు? 1 into 6 రాయొచ్చు. ఓకే, ఆర్ 2 into 3 రాయొచ్చు కదా. ఇక్కడ ఇది కోప్రైమే, మనకు ఇది కూడా కోప్రైమే.
సో ఓన్లీ కోప్రైమే తీసుకోవాలి మనం. ఓకే, కోప్రైమ్ అంటే ఏంది, ఏం చెప్పాను మీకు నెంబర్ సిస్టమ్ ఫస్ట్ క్లాసెస్లో ఏం చెప్పాను, ప్రైమ్ నెంబర్స్లో కోప్రైమ్ అంటే ఈ రెండింటి యొక్క HCF 1 ఉండాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 నెంబర్ ఉండాలి, వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండొద్దు. 2 అనేది 1 టేబుల్లో అవుతుంది, 3 అనేది 3 అనేది కూడా 1 టేబుల్లోనే అవుతుంది. సో 1 కంటే ఎక్కువ కామన్ ఫ్యాక్టర్ ఉంటే 1 టేబుల్ కాకుండా 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్ వెళ్తే అవి కోప్రైమ్స్ అవ్వవు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఏంటో చూడండి. సో ఇది రబ్ చేస్తున్నాను నేను. ఓకే, సో చూడండి ఏంటో ఎగ్జాంపుల్ అంటే, సో మీరు బాగా గమనించండి. 12 తీసుకోండి. 12 ఒక డివైజబిలిటీ రూల్. 12ని మనం ఎలా రాయొచ్చు, చాలా విధాలుగా రాయొచ్చు. 1 into 12 రాయొచ్చు. సరే 1 into 12 కన్సిడర్ చేసుకోకండి, 1 into 12 అంటే 12 కదా. ఓకే, అది కన్సిడర్ చేసుకోకండి. సో ఏం రాయొచ్చు, 2 into 6 రాయొచ్చు కదా. తర్వాత 3 into 4 రాయొచ్చు. తర్వాత ఇంకెట్లా రాయొచ్చు, 2 into 6, 3 into 4. సో 2 విధాలుగా రాయొచ్చు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే 2, 6 అనేటివి 2, 6 అనేటివి కోప్రైమా లేదు, ఎందుకంటే 6 అనేది 2 టేబుల్లో వెళ్తుంది. ఓకే, అండ్ 2 అనేది కూడా 2 టేబుల్లో వెళ్తుంది. సో 6 అనేది 1 టేబుల్లో వెళ్తుంది, 2 అనేది 1 టేబుల్లో వెళ్తుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, 6కి 2కి కామన్ ఫ్యాక్టర్స్ 1 కాకుండా 2 కూడా ఉంది. సో ఇది కోప్రైమ్ కాదు. 3, 4 ఆర్ కోప్రైమ్స్, ఎందుకంటే 3 అనేది 1 టేబుల్ వెళ్తుంది, 4 అనేది 1 టేబుల్ వెళ్తుంది. రెండింటికి కామన్గా ఇంకేం టేబుల్ లేదు, అంటే ఇది కోప్రైమ్. అంటే దీని అర్థం ఏంటి, 12 ఉంది ఇక్కడ. 12 ఏదైనా ఒక నెంబర్ 12తో డివైడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 3 and 4తో డివైడ్ అవ్వాలి. ఇది 12 డివైజబిలిటీ రూల్. చాలామంది ఏం చేస్తారు, 12 డివైజబిలిటీ రూల్ 3తోనో 4తోనో డివైడ్ అవుతే చాలు, ఆ నెంబర్ 12తో డివైడ్ అయినట్లు అని ఒక సెంటెన్స్ రాపిచ్చి బైహార్ట్ చేపిస్తారు. కానీ అది ఎలా వచ్చిందో ఎవరు చెప్పరు. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, సో ఈజీగా మీకు అర్థమవుతుంది కదా. కోప్రైమ్ అయి ఉండాలి, కోప్రైమ్ అయి ఉండాలి. క్లియర్. సో 6 డివైజబిలిటీ రూల్ 2, 3 2తోనే డివైడ్ అవ్వాలి, 3తోనే డివైడ్ అవ్వాలి. అండ్ ఇక్కడ 12 3 and 4 కోప్రైమ్స్, 3 into 4 12 కాబట్టి 3తో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి. ఓకే, నచ్చిందా ఇది కాన్సెప్ట్? ఒక లైక్ కొట్టండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి అన్న ప్లీజ్. అండ్ హైప్ చేయండి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే, మిడిల్లో వచ్చి ఉంటే. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇలాంటి దానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 6 అయిపోయింది, 12 అయిపోయింది, 15th చూద్దాం. ఇప్పుడు మనం 15th చూద్దాం, నోట్ చేసుకోండి ఇది. ఓకే, 15th చూద్దాం. చూడండి 15ని మనం ఎలా రాయొచ్చు, 15 ఎలా రాయొచ్చు నాన్న, 5 into 3 రాయొచ్చు. అంతకంటే మించి ఎక్కువ రాయొచ్చా నువ్వు? 5 into 3 కంటే ఎక్కువ ఏం రాస్తావు, 15ని ఏం రాయనికి రాదు. సో 5, 3 అనేవి కూడా కోప్రైమ్సే మనకు, అంతే కదా, కోప్రైమ్స్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏదైనా ఒక నెంబర్ 15తో డివైడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 5తో అవ్వాలి, 3తో అవ్వాలి. దట్ ఈస్ ద రూల్. ఓకే, రాసుకోండి మీ ఓన్గా. ఇప్పుడు మీరు ఓన్గా నోట్స్ ఎలా రాస్తారు అంటే, అజయ్ సారు 6కి ఏమని చెప్పారు, ఏదైనా ఒక నెంబరు 2తో కానీ 3తో కానీ డివైడ్ అవుతే ఖచ్చితంగా 6తో అవుతుంది. ఎందుకు, 2 and 3 కోప్రైమ్స్. ఆ 2 మన 6ని 2 into 3 రాసుకోవచ్చు కాబట్టి కదా, అంతేనా లేదా? బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, 36 ఉంది. 36 6తో డివైడ్ అవుతుందో లేదా ఎట్లా చెక్ చేస్తావు, 6ని 2 into 3 రాసుకోవచ్చు కదా. అప్పుడు 2తోనే డివైడ్ అవుతుంది, 2 18 లేకపోతే 36 3తో కూడా డివైడ్ అవుతుంది, 3 1 3 12. ఆ విధంగా కోప్రైమ్స్ మాత్రమే. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇంతకుముందు ఏం చెప్పాను మీకు, 12 కదా, 12 2 6 రాయొచ్చు కదా. ఇప్పుడు 36 ఉంది, 36 12తో డివైడ్ అవుతుందో లేదా చెక్ చేయాలి అంటే మీకు రెండు రాపించాను. ఏం రాపించాను, 2. 12ని ఎలా రాయొచ్చు అని చెప్పాను, 12ని 2 into 6 రాయొచ్చు అని చెప్పాను, లేదా 4 into 3 రాయొచ్చు అని చెప్పాను. ఫస్ట్ 2 into 6 చూడండి, 2 into 6. ఇప్పుడు 2తో ఇది డివైడ్ అవుతుంది 18, ఇది 6తో కూడా డివైడ్ అవుతుంది 6, మళ్ళీ 2 and 6తో డివైడ్ అవుతుంది. ఖచ్చితంగా 12తో డివైడ్ అవుతుంది కదా సార్, సాటిస్ఫై అవుతుంది కదా అంటే నేను ఒక పాయింట్ చెప్పాను, కోప్రైమ్ అయి ఉండాలని చెప్పాను, కోప్రైమ్ అయి ఉండాలని చెప్పాను. ఎందుకంటే 2 and 6తో డివైడ్ అయ్యేటివి 12తో కానివి ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి కదా నాన్న, ఉన్నాయా లేవా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 6తో డివైడ్ అయ్యేది ఏంది, జనరల్గా మనకు 54 అనేది 6తో డివైడ్ అవుతుంది. 6తో డివైడ్ అయినప్పుడు ఇది 2తో కూడా డివైడ్ అవుతుంది కదా, 6తో అవుతుంది, 2తో అవుతుంది, మళ్ళీ ఇది 12తో అవుతుందా 54 అనేది? 54 అనేది 12 టేబుల్ వస్తుందా, అసలు రాదు. అందుకే కోప్రైమ్స్ అయి ఉండాలి, ఓన్లీ కోప్రైమ్స్ అయి ఉండాలి. క్లియర్. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తా అని చెప్పాను, 15 చెప్పాను కదా ఆల్రెడీ, 5 into 3 అంతే, 5 into 3, 5తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ అలానే 72 చూడండి,
ఆ విధంగానే 72. సో మీరు 72ని ఎలా రాస్తారు జనరల్గా 2 ఇంటూ 36 రాయొచ్చు. ఓకే, తర్వాత 72ని ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ 24 రాయొచ్చు. 3 ఇంటూ 24 రాయొచ్చు. తర్వాత 4 ఇంటూ 18 రాయొచ్చు. తర్వాత ఎలా రాస్తావు 6 ఇంటూ 12 కూడా రాయొచ్చు కదా. లాస్ట్లో 8 ఇంటూ 9 కూడా రాయొచ్చు. మీరు ఇక్కడ ఇన్ని గానం గమనిస్తే 5 ఉన్నాయి ఇక్కడ, 5 విధాలుగా రాయొచ్చు 72ని. ఇప్పుడు మీరు దీన్ని గమనిస్తే 2 ఇంటూ 36ని, దీనికి కామన్ ఫ్యాక్టర్స్ 2 కూడా వస్తుంది. సో ఇది కో ప్రైమ్ కాదు. 324 అనేది 3 టేబుల్ అవుతుంది, కో ప్రైమ్ కాదు. 4 కూడా 2 టేబుల్ వెళ్తుంది, 18 2 టేబుల్ వెళ్తుంది, కో ప్రైమ్ కాదు. ఇది కూడా కో ప్రైమ్ కాదు, ఇది ఒక్కటే కో ప్రైమ్ 8, 9. ఎందుకంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప మిగతా ఏ నెంబర్ లేదు కాబట్టి. 8కి 9కి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది, మిగతా ఏ నెంబర్ లేదు, అందుకే అవి కో ప్రైమ్స్. సో 72తోన ఏదైనా ఒక నెంబర్ డివైడ్ అవ్వాలి అంటే రూల్ ఏంది, 8తో డివైడ్ అవ్వాలి, అది 9తో డివైడ్ అవ్వాలి, అప్పుడే మనకు 72తో డివైడ్ అవుతుంది అది. ఇది కూడా నోట్ చేసుకోండి, 72 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిమిలర్గా ఇదే విధంగా 77ని కూడా మనం ఎలా రాయొచ్చు 7 ఇంటూ 11 రాయొచ్చు. సో 7, 11 అనేది కూడా కో ప్రైమ్సే కదా. 7కి 11కి ఓన్లీ ఫ్యాక్టర్ ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంది, అదేంటి 1, అంతే కదా. సో దేర్ ఫోర్ 77 ఈజ్ డివిజిబుల్ రూల్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ 77తో డివైడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 7తో అవ్వాలి, 11తో అవ్వాలి. క్లియర్ నాన్న. సో ఇంతవరకు మనము ఏ ఏ డివైజబిలిటీస్ నేర్చుకున్నాం ఒకసారి ఫస్ట్కి వెళ్ళి చూసుకుంటే మనం 3 నేర్చుకున్నాం. ఓకే, తర్వాత 9 కూడా అయిపోయింది, తర్వాత ఇంకేమైపోయింది 12 కూడా వచ్చేసింది, మనకు 12 కూడా నేర్చుకున్నాం కదా. సో ఇంకా మనకు మిగిలిపోయింది ఏంది 6 మిగిలిపోయింది, 7 మిగిలిపోయింది, 11 మిగిలిపోయింది, 13 మిగిలిపోయింది. సో ఈ 6, 7, 11, 13, 6 చెప్పేసిన కదా, 6 చెప్పినా కదా, ఎందుకు మిగిలిపోయింది 6 చెప్పేసిన నేను. సో మనకు మిగిలిపోయింది 7, సారీ 1 సెకండ్, మిగిలిపోయింది మనకు 7, 11, 13. చూడండి నాన్న, 7, 11, 13 డివైజబిలిటీ రూల్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్ నాన్న, వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎగ్జామ్లో అడగడానికి 99% ఛాన్స్ ఉంది. అందుకే నేను ఏం చేస్తానంటే ఈ 7, 11, 13 అనేది ఒక స్పెషల్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మనం కంటిన్యూ చేసినాం అనుకోండి క్లమ్జీ అయిపోతుంది. సో ఈ 3 ఒకటి నేను వేరే వీడియోలు చెప్తాను. ఇంతవరకు మనం చెప్పుకున్న డివైజబిలిటీ రూల్స్ ఉన్నాయి కదా, వాటిపైన కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో 11 క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో. ఆ 11 క్వశ్చన్స్లో అన్నీ చెప్పాను, ఎందుకంటే అవి 7 పైన డిపెండ్ అయి ఉన్నాయి, కొన్ని 11 పైన డిపెండ్ అయి ఉన్నాయి, కొన్ని 13 పైన డిపెండ్ అయి ఉన్నాయి. సో ఏవైతే మనం డిస్కస్ చేసిన 2, 3, 4, 5, 6 వాటిపైన ఉన్నాయో 9 అట్లా ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. సో డైరెక్ట్గా మనము ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుండో. నేను చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా మీకు నాన్న ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్సే నాన్న. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఏ నెంబర్ టు బి డివిజిబుల్ బై 3 అంటున్నాను. ఒక సంఖ్య 3 చేత భాగించబడ్డానికి గల నియమం ఏమిటి? ఏం చెప్పాను, అన్ని డిజిట్స్ యాడ్ చేయాలి, యాడ్ చేస్తే అప్పుడు వచ్చిన రిజల్ట్ 3తో డివైడ్ అవుతే ఖచ్చితంగా అది డివైజబుల్ బై 3. సో ఆప్షన్ సిఏ కదా, డైరెక్ట్గా ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ దట్ నెంబర్ ఇస్ డివైజబుల్ బై 3 కదా, అంతేనా లేదా. సో ఆప్షన్. నెక్స్ట్ మనము 7th క్వశ్చన్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని 7 డివిజబిలిటీ వాటిపైన డిపెండ్ అయి ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్తాను, ఆ కాన్సెప్ట్ చెప్పినాక చెప్తాను. ఓకే, 7th క్వశ్చన్ చూడండి నాన్న ఏమంటుంది. సో 7th క్వశ్చన్ చూడండి నాన్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివైజబుల్ బై 8 అంటున్నాను. సో ఇక్కడ 8 అంటుంది కాబట్టి మీరు ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ 8 అంటే మీకు ఏం చెప్పాను కాన్సెప్ట్. సో 2 పవర్ 1 ఏం చెప్పాను, 2 పవర్ 1 2. అదేవిధంగా 2 పవర్ 3 ఏంటి 8 కదా, అంటే ఇచ్చిన నెంబర్లో క్యూబ్ అంటే 3. సో ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ వెతకమని చెప్పాను. ఫస్ట్ వన్ చూడండి 6, 8, 1, 6 అంటే 8, 16. 8, 16 అనేది 8 టేబుల్లో వెళ్తుందా వెళ్ళదా, 8 1 8, 8, 8 2 16 వెళ్తుంది కదా నాన్న. 8, 16 అనేది 8లో వెళ్తుంది కాబట్టి ఆప్షన్ ఏనే కదా, కళ్ళు మూసుకొని పెట్టచ్చు కదా. ఇక్కడ చూడండి 0, 0, 6 ఉంది, 0, 0, 6 అసలు డివైడ్ అవుతుంది 8తోనే అవ్వదు. సో ఇది కాదు. 124 డివైడ్ అవుతుంది చూడండి, 124 డివైడ్ బై 8 నాన్న. 8 1 8 మనకు 44 మిగులుతుంది, 44 8లో పోతుంది కాబట్టి ఇది కూడా డివైడ్ అవ్వదు. తర్వాత ఇక్కడ కూడా 0, 0, 6 ఉంది, ఇది కూడా అవ్వదు. సో ఓన్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్, ఈ విధంగా అడుగుతాడు. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ మనము 9th క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా మనకు 7 డివైజబిలిటీతో రిలేట్ అయి ఉంటుంది క్వశ్చన్, మనకు ఇప్పుడు అవసరం లేదు, ఇన్వాల్వ్ అవుతుంది ఇప్పుడు మధ్యలో. విచ్ ఆఫ్ ద, సో 9th వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ డివైజబుల్ బై 9 అంటుండు. 9 అంటే మీకు ఏం చెప్పాను, సేమ్ అన్ని డిజిట్స్ యాడ్ చేయండి, డివైడ్ బై 9 చేయండి. సో 4 + 2 6, 6 + 5 11, 11 + 6 17, 17 + 3 20, 20/9 పోతుందా పోదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్.
ఇక్కడ చూడండి 1 2 3 3 3 6 6 ప్లస్ 12 6 ప్లస్ 12 ఎంత 18. సో 18/9 పోతుంది కదా, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇంకో మెథడ్ ఎలా చేయాలి సార్, మీరు ఇంకో మెథడ్ కూడా చెప్పారు కదా అంటారు కదా. సో ఆ మెథడ్ మీరు ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ 1 2 3 6 6 అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు చూడండి 36 అనేది మనకు 9 టేబుల్లో వెళ్తుంది. మిగిలిన ఏమున్నాయి 1 2 6 ఉంది. సో 1 + 2 ఎంత 3, 3 + 6 ఎంత 9. సో 9/9 వెళ్తుంది వెళ్ళదా. సో ఈ విధంగా మీరు పేరింగ్ మెథడ్ కూడా చేయొచ్చు. క్లియర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 10th క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. లీస్ట్ వాల్యూ అంటుండే ఎక్స్ యొక్క లీస్ట్ వాల్యూ అంటుండు కాబట్టి సో మీరు గమనించండి. ఇక్కడ ఒక నిమిషం విడ్త్ తగ్గిస్తాను పెన్నుది. ఓకే, లీస్ట్ వాల్యూ అడుగుతున్నాడు, LEAST అంటే స్మాల్ వాల్యూ అడుగుతున్నాడు. ఓకే, వేర్ 57x716 ఇస్ డివైజబుల్ బై 9 అంటున్నాడు. చూడండి ఇక్కడ డివైజబిలిటీ ఆఫ్ 9 అంటే అన్ని డిజిట్స్ యాడ్ చేస్తే దాన్ని 9తో డివైడ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఫస్ట్ అన్ని కాన్స్టెంట్ యాడ్ చేయండి. 5 + 7 ఎంత 12, 12 + 7 ఎంత 19, 9 + 1 20, 20 + 6 26, 26 + x. ఇది 9తో డివైడ్ అవ్వాలి అంటే ఎక్స్ ఎంత పెట్టాలి, ఇచ్చిన ఆప్షన్లో వెరిఫై చేసుకోవాలి. లీస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి ఫస్ట్ చిన్న నుంచి పెద్దగా వద్దాం. ఫస్ట్ 1 పెట్టండి. 1 పెడితే ఏమవుతుంది 27 అవుతుంది. 27/9 డివైడ్ అవుతుందా, అవుతుంది. సో 1 పాసిబిలిటీ ఉంది. 9 అంటే 1 పాసిబిలిటీ ఉన్నప్పుడు 9 అనేది 1 కంటే పెద్దది కదా. సో తీసుకోకండి. 0 అనేది 1 కంటే చిన్నది. ఒకసారి చెక్ చేద్దాం. 26 + 0 ఎంత 26, 26 9లో అవుతుందా, పోదు. సో 8 అనేది 1 కంటే పెద్దది కాబట్టి తీసుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ 1తో సాటిస్ఫై అయింది, ఇంకా తీసుకోకండి. సో ఈ 3 కావు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. క్లియర్. 11th క్వశ్చన్ చూడండి అన్న, మంచి క్వశ్చన్. ఏ 9 డిజిట్ నెంబర్, ఇది ఒక 9 డిజిట్ నెంబర్ అంటే ఇక్కడ ఇది ఈజ్ డివైజబుల్ బై 9 అంటుండు. y - x = 6. చూడండి ఒక కండిషన్ ఇస్తుంది మనకు, y - x = 6 అనే కండిషన్ ఇస్తున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ 2x + 4y అంటున్నాడు. ఓకే, మీరు ఒకసారి గమనించండి. 9తో డివైడ్ అవ్వాలి అంటే ఇక్కడ xy ఎంత ఉండాలి ఫస్ట్ మనకు అది తెలియాలి. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను మీకు, ఒక నెంబర్ పెద్దగా రాసుకోండి. 8 4 6 5 2 3 x 7 y కదా. ఫస్ట్ ఏవైతే పేర్స్ ఉన్నాయో ఆ పేర్స్ క్యాన్సిల్ చేసేసుకోండి. సో చూడండి ఇక్కడ 9తో ఏదైతే డివైడ్ అవుతుందో ఒకసారి గమనించండి. ఇక్కడ జనరల్గా 4 + 6 10, 10 + 5 15, 15 + 2 17, 17 + 3 21, 21 + 7 28. సో మనకు వెళ్ళదు కదా. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా యాడ్ చేద్దాం. 4 + 6 10 నాన్న, 4 + 6 10 కాబట్టి 1 సెకండ్. సో 4 + 6 10, 10 + 5 15, 15 + 2 17, 17 + 2 20, 20 + 7 27 అవుతుంది. సో ఇది వీడికి యాడ్ చేస్తే 27. సో అది 9 టేబుల్ వెళ్తుంది. సో దాన్ని మర్చిపోండి. మిగిలింది ఏంది 8 మిగిలింది. సో 8 + x + y ఈ 3 యాడ్ చేస్తే 9తో డివైడ్ అవ్వాలి. అంటే xy ఎంత తీసుకుంటే 9తో డివైడ్ అవుతుంది. సో 9తో డివైడ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి గమనించండి. ఇక్కడ మినిమం బేసిక్ కామన్ సెన్స్ నాన్న, 8 + x + y కదా నాన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9 అయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఈ 3 యాడ్ చేస్తే 9 రావాలి అంటే ఖచ్చితంగా x1 ఉండాలి, ఇది 0 ఉండాలి. అప్పుడు 8 + 1 9 + 0 9 అవుతుంది. లేదా x0 ఉంటే y1 ఉండాలి కదా. ఇప్పుడు చూడండి y0 x1 అయితే 0 - 1 -1 అవుతుంది, 6 అవ్వట్లేదు. సో ఇది కండిషన్ తప్పు. సో ఏది కూడా 1 తీసుకోవడానికి రాదు. తర్వాత 18 అవ్వాలి. 9తో డివైడ్ 18 కదా. నెక్స్ట్ 18 అవ్వాలి అంటే ఏం కావాలి, ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది. ఇక్కడ మనకి ఎంత ఉండాలి, మిగతా 2 కలిపితే 10 రావాలి. 10కి పాసిబిలిటీస్ ఏమున్నాయి చూడండి. 10కి పాసిబిలిటీస్ మనకు 6 4 ఉండొచ్చు, 8 2 ఉండొచ్చు, 5 5 ఉండొచ్చు. కానీ ఆ 2 మైనస్ చేస్తే ఎంత రావాలి, 6 రావాలి. అంటే y అనేది 8 తీసుకో, x అనేది 2 తీసుకో. 8 - 2 6, మళ్ళీ 8 + 2 + 8 18. సాటిస్ఫై అయ్యిందా లేదా అంటే x అనేది 2, y అనేది 8 తీసుకోవాలి. ఇలా మినిమం కామన్ సెన్స్తో మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ ఇచ్చిన వాల్యూ కావాలి కదా. ఇక్కడ ఇచ్చిన వాల్యూ కావాలి, ఏది మనకు వచ్చేసినాయి. ఎక్స్ ఏమొచ్చింది 2, y 8 వచ్చింది కదా. సో మనకు కావాల్సింది ఇది √2 టైమ్స్ ఆఫ్ 2x + 4 టైమ్స్ ఆఫ్ y అంటే 8. సో 4 + 8 4 32,
సో 4 + 32 అంటే 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఎంత? 6 కదా. సో దేర్ ఫార్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. క్లియర్? సో ఈ వీడియో మనం ఇక్కడ ఎండ్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, ఒక హైప్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. రేపు మార్నింగ్ మీకు పర్సంటేజ్ క్లాస్ 2 వస్తుంది. క్లాస్ 1 అయిపోయింది, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. రేపు పర్సంటేజ్ క్లాస్ 2 వస్తుంది. సో మీరు ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్, మీకు ఏ విధంగా క్లాసెస్ చెప్తే బాగుంటుంది, అంటే ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్, ఏ విధంగా డిస్కస్ చేయాలో మీ సజెషన్స్ నాకు చాలా అవసరము. మీకు మీ మైండ్లో ఏముందో అది కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. మీరు ప్రీవియస్గా చూసుకొని ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చాము. మీ మైండ్లో ఏముందో అదంతా మీరు కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకోండి మమ్మల్ని. సో ఇది మనందరిది ఈ ఛానల్ అనేది, నాది ఒక్కందే కాదు. క్లియర్? సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ గైస్.